అది 1986 తారీఖులో చేయించుకున్నారు సార్. మేము మా నాయన చూసినోడు కాదు, మేము కడగా వెళ్ళినప్పుడు అది సార్ నేను రిజిస్టర్ ఆఫీస్లో తీసుకొచ్చింటే అన్ని మా నాయన పేరుతో మా అబ్బగారి పేరుతో కరెక్ట్ ఉన్నాయి సార్. మా నాయన పాస్బుక్లో ఎంత ఉందో అంత వచ్చింది భూమి. నాకేం ఎవరిది ఒక సెంటు వద్దు సార్. నాకు న్యాయంగా మా పాస్బుక్లో ఎంత ఉంటే నాకు అంత పాస్బుక్ ఇచ్చి భూమి ఇచ్చి 2 ఎకరాలు ఉన్నాయి సార్. 2 ఎకరాలు ఉంది. రేపు కొలతకు వచ్చి నంబర్లో ఉంది అన్నీ ఉన్నాయి సార్. అన్నీ సర్వే చేసినాను. ఆయన ఒకటే నాకు న్యాయం చేసింది. నోటీసులు పెట్టినామమ్మా. నాకు న్యాయం చేసి పాస్బుక్ చేయండి సార్. ఇంకా నాకేం ఎవరు ఏమో సెంట్ వద్దు. నాకు మా పెద్దల కాలంలో 1926లో రిజిస్ట్రేషన్ ఉంది. ఆర్ఎస్ని అక్కడ తెచ్చినాను అని తెచ్చిన మా నాన్నగారి పాస్బుక్ కూడా ఉంది సార్. నాకు ఇంకా సార్ పాస్బుక్ ఇక్కడ సార్. నోటీస్ కూడా ఇచ్చినామా డేట్ రమ్మని చెప్పి న్యాయం జరగకపోతే సీఎం గారిని కూడా కలిసేదానికి పర్మిషన్ తీసుకున్నారు సార్. ఇంకా మళ్ళా కూడా సీఎం గారిని కలిసేదానికి న్యాయం కావాలని నాకు అంతే. నాకేం 1 సెంట్ వద్దు సార్. నాకు ఎందుకంటే సార్ నేను ఏదైనా చేసుకోవాలంటే నాకు 2 పిల్లలు లేరు, నా భార్య లేదు. నాకు నేను పోతే కూడా నాకు ఈ భూమి కూడా ఉన్నది ఆక్రమించుకుంటారని నాకు తెలుసు సార్. ఉన్నది కూడా పోతుందని నేను తిప్పలు పడి ఇప్పుడు 4 లక్షలు లెక్క వేసుకున్నాను. విజయవాడ పోయి ఆయన మంత్రి గారిని కలిసినాను. మానవ హక్కుల కమిషన్ కోర్టు కూడా పోయినాను. ఇవన్నీ తిరుగుతున్నా సార్. 4 లక్షలు లెక్క వేసుకున్నాను. ఈరోజు ఇప్పటికి నాకు రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ లోకేష్ గారు మీ ఊళ్ళో రెవెన్యూ సర్వీస్ జరిగినప్పుడు అవి అర్జీ ఇవ్వండి, ఇచ్చి 15 రోజులు 20 రోజుల తర్వాత మమ్మల్ని కలవండి అన్నారు. నిన్న పెట్టినా సార్. మొన్న ఈయన అక్కడికి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ దగ్గర పెట్టి వచ్చింది. అదే అక్కడి నుంచి జరిగినాను. లోకేష్ గారిని కలిసినాను. నాకు న్యాయం జరగలేదు సార్. నాకు న్యాయం కావాలా? న్యాయం జరగాలంటే ఆయన 20 రోజులు కష్టపడినాడు. ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు చెప్పలేదు? మా నాయన చూసుకోలేదు సార్. మా నాయన చూసుకుని మా నాయన పాస్బుక్ కొట్టేసాను సార్. దాంట్లో కూడా ఏం జరిగిందంటే 14 ఎకరాలు సార్. 14 ఎకరాలు 53 సెంట్లు ఏం చేసినారంటే 7 ఎకరాలు 26 సెంట్లు చేస్తున్నారు సార్. 7 ఎకరాలు 26 సెంట్లు వచ్చేసి 3 ఎకరాలు 63 సెంట్లు చేసినారు సార్. 3 ఎకరాల 63 సెంట్లు ఎకరాయిన 2 సెంట్లు ఎకరాయిన 2 సెంట్లు చేసినారు సార్. మా అబ్బగారికి ఇద్దరు కలిసి ఎకరాయిన 2 సెంట్లు 2 సెంట్లు చేసినారు. అంతకు తప్ప ఏంది లేదు సార్. అది జరిగింది. అది ఆ కన్నమయ్య దగ్గర కొట్టేసినారు. కన్నమయ్య దగ్గర కూడా అది అర్థం ఇచ్చినారు సార్. పూర్వం కన్నమయ్య దగ్గర లేదా సార్ తీసుకొచ్చినారు సార్. అది కూడా తెచ్చినారు సార్. అది కూడా తెచ్చినారు సార్. అట్లా వాళ్ళు ఏంటంటే ఇక్కడ అన్ని అప్డేట్ ఉంటుండే. అదే అది కూడా తెచ్చినారు సార్. ఉన్నాడు కన్నమయ్య ఉన్నాడు కొడుకు.